ఆయన చెప్పినట్టుగా ఏమైనా సమస్యలున్నాయా? అయ్యో, అలాంటిదేమీ లేదు బావగారు. నాకేం సమస్య ఉంటుంది? ఉన్నా ఇంట్లో మీకెవరికి చెప్పకుండా ఎలా ఉంటాను? లేదు భూమి, ఆయన చెప్పారంటే ఖచ్చితంగా ఏదో ఇబ్బంది ఉంటుంది. అది నీకు తెలుస్తుందా లేదనేది నాకు అర్థం కావడం లేదు. అందుకే మనసులో ఆలోచించుకోవడం ఎందుకు, నేరుగా అడిగితే పోతుంది కదా అని నిన్నే అడుగుతున్నాను. అలాంటిదేమీ లేదు బావగారు. ఈ మధ్య కొంచెం కడుపులో నొప్పి వస్తుంది, అది కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. కడుపు నొప్పి వస్తుందా? దేనివల్ల? అదే ఉంది బావగారు, అది వేడి వల్ల కావచ్చేమో. సరే భూమి, పంతులు గారు అలా చెప్పేసరికి ఏ సమస్య ఉందో ఏంటో అని కొంచెం కంగారు పడ్డాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో భూమి, ఇక మీదట ఏదైనా సమస్య ఉంటే దాచిపెట్టకు. మనం ఎలాగో పరిహారం కోసం ఏర్కాడు వెళ్ళాలనుకున్నాం కదా, ఆ ఏర్పాట్లు చూసుకోవాలి. దాని గురించి కూడా ఆలోచించుకోవాలి. తప్పకుండా వెళ్దాం బావగారు. అలా వెళ్ళొస్తే ఈ ఇంట్లో పరిస్థితులు బాగుంటాయని చెప్పారు కదా. ఈ లోపల శౌర్య సిద్ధార్థ వాళ్ళ ఇంటికి పంపించి ఆ తర్వాత మనం ఏర్కాటుకి వెళ్దాం. కాకపోతే ఒకటి భూమి, మనం వెళ్దాం, మనతో పాటు అలాగే రావడానికి వీలేదు. అదేంటి బావగారు అలా అంటారు? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, అలేకే రాకుండా మనం వెళ్ళిన ప్రయోజనం ఉండదు. ఖచ్చితంగా మన నలుగురం వెళ్ళాలి. లేదు భూమి, ఇలాంటి మంచి విషయాలకి అలాంటి తనను తీసుకువెళ్ళడం నాకు ఇష్టం లేదు. తను రావడానికి నేనైతే ఒప్పుకోను. దయచేసి అలా అనకండి బావగారు. మీరు ఎలాగూ తనకి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు, వేరే సంబంధాలు కూడా చూస్తున్నారు. అలాంటప్పుడు తను మనతో వచ్చినందువల్ల నష్టమేమీ ఉండదు బావగారు. నాలుగో మనిషి ఉంటుంది. మీరు కాదనుకున్నా ఇప్పటికైతే తను మీ భార్య కాబట్టి మాధవ్తో నేను, మీతో తను ఖచ్చితంగా రావాలి. అలాంటి దాన్ని వెంట పెట్టుకుని ఎలా వెళ్తాం భూమి? ఓ మంచి పని మీద వెళ్ళేటప్పుడు మన మంచి కోరుకునే వాళ్ళని తీసుకెళ్ళాలి. చూసావుగా తను ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా మాట్లాడుతుందో. తను ఎలా మాట్లాడినా ఏం చేసినా అక్కడికొచ్చిన తర్వాత మాట్లాడడానికి ఏం ఉండదు కదా బావగారు. అక్కడికి వెళ్లేది ఇంటి పని మీద. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి తను మాత్రం ఏం చేయగలుగుతుంది? ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు నా మాట కాదనకండి. తనని వెంటబెట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పడమని నేను చెప్పట్లేదు. ఇల్లు బాగుపడాలి, ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండాలి అంటే పరిహారం కోసం మనం నలుగురం వెళ్ళాలి. అలా వెళ్ళలేదంటే ఈ కుటుంబం ఇంకెన్ని బాధలు పడాలో, ఇంకెన్ని సమస్యలు ఎదురు చూడాలో అది ఆలోచించండి బావగారు. నేను మిమ్మల్ని ఎప్పుడూ ఏమీ అడగలేదు బావగారు. ఈ ఒక్కసారి నా మాట వినండి. తను రావడంలో మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. మనతో పాటు వస్తుందంతే, తన పాటికి తను ఉంటుంది. మనం వెళ్ళిన పని చూసుకుని మనం వెంటనే వచ్చేద్దాం. వచ్చిన తర్వాత మీ ఇష్టం. ఆ రోజు మీరు ఎలా అంటే అలా చేద్దాం. ప్లీజ్ బావగారు. నాకిష్టం లేకపోయినా కుటుంబం కోసం కొన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. సర్లేమ్మా, అలాగే తీసుకెళ్దాం. ఇన్ని రోజులకి అమ్మ గుర్తొచ్చింది వీడికి. ఫోన్ చేయట్లేదని బాధపడుతున్నావు కదా, మాట్లాడు. వాడి ఫోన్ కోసం నన్ను ఎదురు చూసేలా చేశాడు కదా, నా మాట కోసం వాడిని 4 నిమిషాలు ఎదురు చూడనివ్వండి. నీ కోపం వాళ్ల మీద, నీ కొడుకు మీద కాదు కదా. నా కొడుకు మీద నా కోపం ఎందుకుంటుంది? మరి దీనేమంటారు? నీ కొడుకును అడ్డం పెట్టుకుని వాళ్ళు ఆడిస్తున్నారు, అందులో మీ వాడి తప్పేముంది? నా కొడుకు నా మాట విన్నా కూడా నాకు దక్కకుండా చేశారు. నువ్వు నీ కొడుకుని ఇలా బాధ పెట్టి ఆ దూరాన్ని ఇంకా పెంచుకోవద్దు. ముందు ఫోన్ తీ. హలో మమ్మీ, థ్యాంక్స్ మమ్మీ.
పండక్కి నన్ను శౌర్యాన్ని తీసుకెళ్ళడానికి వస్తామని చెప్పారంట కదా. ఈ అమ్మ ఇప్పుడు గుర్తొచ్చిందరా నీకు? ఆ రోజు నేనొచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ కనీసం కాల్ కూడా చేయలేదు కదా నాకు. కాల్ చేయనంత మాత్రాన మర్చిపోయినట్ల మమ్మీ. నువ్వు వస్తావని నాకు తెలుసు. ఎవరి కోసం వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా నా కోసం వస్తావని తెలుసు. నిజంగా వస్తున్నావు కదా మమ్మీ? వస్తాను అని తెలిసి అంత నమ్మినవాడివి, వస్తాను అని చెప్పిన తర్వాత కూడా వస్తావా మమ్మీ అని అడుగుతున్నావు. అంత అనుమానవా? లేదు మమ్మీ, కాకపోతే నా మీద మీకున్న కోపం తగ్గిందా లేదా అని అనుమానం. తల్లికి బిడ్డ మీద కోపం ఎప్పుడు ఉండదురా. బిడ్డని దూరం చేసిన వాళ్ల మీద మాత్రమే కోపం ఉంటుంది. నన్ను నీకు ఎవరూ దూరం చేయలేరు మమ్మీ. నేను ప్రేమించాను, నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అంతే తప్ప ఎవరూ నన్ను ప్రవోక్ చేయలేదు. నిన్ను చూడకుండా ఉండడం నాకు ఇబ్బందిగానే ఉంది మమ్మీ. నాకు ఇబ్బందిగానే ఉందిరా. అందుకే ఒక మంచి రోజు చూసుకుని వస్తానులే. ఇంతకీ శౌర్య నీ పక్కనే ఉందా? ఉంది మమ్మీ. మాట్లాడతావా? వద్దు. ఇదిగో మాట్లాడు. మమ్మీ మాట్లాడుతుందంట. నమస్తే అత్తయ్య గారు, బాగున్నారా? మాట్లాడు. బాగున్నాను శౌర్య. మీరెలా ఉన్నారు? మీ ఇల్లు కదా, బాగానే ఉంటారులే. బాగానే ఉన్నాం, కానీ సిద్ధార్థ్ మాత్రం మీ మీద బాగా దిగులు పెట్టుకున్నాడు. రోజు మీ గురించే బాధపడుతున్నాడు. అవునా? అవునత్తయ్య గారు, రోజు మీ గురించే చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా మా మమ్మీ వస్తుంది, మనల్ని తీసుకెళ్తుంది అని. నా ఇంటికి రావాలి, రప్పిస్తాను. ఇక్కడికొచ్చిన తర్వాత ఒక్క నెల కూడా ఇక్కడుండవు. నా కొడుకుని మాత్రమే ఉంచుకుని నువ్వే ప్రాణం అనుకుంటున్న వాడి చేతే నిన్ను బయటికి గెంటేలా చేస్తాను. ఏంటత్తయ్య గారు మాట్లాడట్లేదు? ఏం లేదమ్మా, చెప్తున్నావు కదా, వింటున్నాను. మీరైతే సంతోషంగా ఉన్నారు కదా, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి. నాకదే కావాలి. మీరు వస్తున్నారని చెప్పిన దగ్గర నుంచి సిద్ధార్థ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మరి రాకుండా ఎలా ఉంటాను? ఎన్ని రోజులని మిమ్మల్ని ఈ ఇంటికి దూరంగా ఉంచుతాను? ఖచ్చితంగా మంచి రోజు చూసుకుని నేనే వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాను. ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వమా? చెప్పు మమ్మీ. ఇంకా చెప్పేదేముంది లేరా, ఎలాగో వస్తున్నారు కదా. నువ్వొస్తే చాలు అనుకున్నాను. ఇప్పుడు నా అంతటా నేనే శౌర్యని నిన్ను ఇద్దరినీ కలిపి ఈ ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. మీ ప్రేమని నేనెందుకు కాదనాలి? మిమ్మల్ని నేనెందుకు బాధ పెట్టాలి? ఐ నో మమ్మీ, ఐ లవ్ యూ సో మచ్.